గోదావరి ఖనిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మారుతి నగర్, విఠల్ నగర్లో డివిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి ఖనిలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్, విఠల్ నగర్లో డివిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ డివిజన్ మీటింగ్ లో ఎస్ఐ రమేష్, అనుష, స్థానిక కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులు, క్రైమ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏరియాలో ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేయాలన్న అభ్యర్థులతోని వాళ్ళ ఫాలోవర్స్, లోకల్ ఉన్న కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. రాబోయే ఎలక్షన్లకు సంబంధించి ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత 3 ఫార్మేట్లలో ఏ విధంగా ఉండాలి, ఏ సమస్యలు ఫేస్ చేస్తారనే విషయాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది అవగాహన లేక, అంటే దాని గురించి ఐడియా లేక కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్స్ జరగద్దు, ప్రశాంతంగా ఎలక్షన్లు జరిపించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ తరఫున మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో, మన గోదావరి 1 టౌన్ పరిధిలోని 36 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా ఈ విధంగా కండక్ట్ చేసి అందరికీ ఎలక్షన్ల పైన అవగాహన కల్పించడం, అదేవిధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే విధంగా చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐ గారు, రమేష్ గారు, అదేవిధంగా మా క్రైమ్ టీము, బ్లూ కోర్టు, మిగతా సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా పోలీస్ శాఖ తరఫున రాతలు కానీ, అంటియడాలు కానీ చేయొద్దు. ఒకవేళ చేసినట్టయితే క్రిమినల్ కేసు అవుతుంది. రెండోది, మీరు ఎవరి గోడకైతే రాస్తారు, ఇది ప్రైవేట్ ఇల్లు, ఈ ప్రైవేట్ గోడకు మీరు రాస్తున్నారు నా పార్టీ ఇది, నేను ఈ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నాకు ఓటీ అనేది మీ సింబల్. ఖచ్చితంగా ఇంటి ఓనర్తోని పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ అంటే ఈ 4 రోజులు రాసుకుంటున్నాయని, పర్మిషన్ అంటే ఏదో మీరు అది చేసుకున్నారు, చిన్న పేపర్ రాయించుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని ఒక పేపర్ రాసుకున్నాను. ఎందుకు అంటే లాస్ట్ టైం నేను LMDలో చేస్తున్నప్పుడు ఇట్లే ఆ అధికారులు పోయి అడిగితే మాకేం తెలియదు, ఆయన బలవంతంగా రాసుకొని పోయిందంటే ఆ క్యాండిడేట్ మీద కేసు అయింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు కూడా తెలుసు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాను, ఎన్ని అనేది మీ మీద కూడా అబ్జర్వేషన్ ఉంటారు. కాబట్టి మీరు కూడా లెక్కలు చూపించాలి, ఎంత ఖర్చు పెట్టేందుకు ఏంటి అనేది వాటి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది, ప్రతిదీ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాను. 3 టీములు మన ఓన్లీ గోదావరి కానీ 35 డివిజన్లోనే 3 టీములు తిరుగుతూ ఉంటాయి 24 గంటల వరకు అదే పనిగా. కాబట్టి మీరు చాలా జాగ్రత్త ప్రచారం చేసుకోండి, తప్పని కాదు నేను, కానీ కొన్ని నియమాలు పాటించుకుంటూ ప్రచారం చేసుకోండి. ఇది ఎలక్షన్కు ముందు ఒకటి, పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం చేసుకోవాలి. ఈలో 10 మంది పోతే పర్మిషన్ అవసరం లేదు. 10 మంది కంటే ఎక్కువ 50 మంది 100 మంది పోతారంటే, ర్యాలీగా పోతారంటే పర్మిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏ ఏరియాలో ఏ టైంకి తీసుకుంటారో దాంట్లో మెన్షన్ చేయాలి పర్మిషన్లో. మూడోది వచ్చేసి ఏదైనా గోడ పత్రాలు కానీ అవి చేస్తే పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ అయితే గవర్నమెంట్ టెంపుల్స్ కానీ దేవాలయాలకు సంబంధించిన దేని మీద అందించదు, గవర్నమెంట్ ఆఫీసుల మీద అందించదు. 4వది వచ్చేసి వ్యక్తిగత దూషణలకు పోవద్దు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ప్రక్కన తీస్తాయి. ఇది ఎలక్షన్కు ముందు మీరు ప్రచారం చేసే ఎలక్షన్ రోజు మనకు మారుతి నగర్ ఇక్కడ డివిజన్ 60 ఇదే ఏరియా 60 కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ముందు పోతుంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మీ యొక్క పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అంటే పోలింగ్ బూతులు ఉన్నాయి. 4 పోలింగ్ బూతులు ఉన్నాయి, 3 ఉంటాయి. మీ అందరూ కూడా మీరు ప్రచారం చేసినప్పుడు అందరికీ ఐడియా ఉంటుంది. కొన్ని సిద్ధార్థులు పడతాయి, కొన్ని కృష్ణవేణిలో పడతాయి, కొన్ని వేరు పడతాయి. వాళ్ళకి చెప్పాలి. మీరు ఆడికి వచ్చినాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. అయ్యో నేను కృష్ణవేణి అనుకుని వచ్చినా అంటారు, వాళ్ళకి సిద్ధార్థులు ఉంటాయి. సిద్ధార్థ పోతారు కొంతమంది, అయ్యో నేను కృష్ణవేణి అనుకుని వచ్చినా అలసిపోయి ఏమోటి ఎంత దేనికి పోతారు. మీకు ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, అంతేనా కదా? ఒక్కోటితో గెలిచి ఉంటారు కదా, ఉంటాయి కదా, అది ఉంటాయి. కాబట్టి మీరు ప్రచారం చేసేటప్పుడే జాగ్రత్తగా మీ ఓటర్ లిస్ట్ ఇట్లా చెప్పాలి.
ఎలక్షన్ రోజు ఏంటి అంటే 100 మీటర్ల గేట్ వేస్తాం. ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళ దగ్గర పోయి చెక్ చేసుకునే అది ఉంటుంది. ఇది పోలింగ్ సరళి ఎక్కువ ఉంటుందండి. మీ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆర్ఓ దగ్గర బూతులలో పోయి చెక్ చేయడం కాదు. ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆర్ఓ దగ్గర పోయి ఓన్లీ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. మీరు క్యాండిడేట్స్ ఓటేసిన తర్వాత కూడా ఎందుకు పంపిస్తాము అంటే మీరు క్యాండిడేట్స్ కాబట్టి ఎంత పర్సంటేజ్ ఓట్ అయింది, ఓటింగ్ ఎంత పర్సంటేజ్ అయింది అని తెలుసుకోవడానికి మిమ్మల్ని పంపిస్తాం. వేరే వాళ్ళని ఎవరైనా ఒకసారి ఓటేసినాక లోపల పంపిస్తామా? మరి క్యాండిడేట్ని ఎందుకు పంపిస్తాం? ఓటింగ్ సరళి వాళ్ళ హక్కు కాబట్టి తెలుసుకోవడం, వాళ్ళ సరళి కాబట్టి వాళ్ళు పోయి తెలుసుకోవడానికి పంపిస్తాం. కాబట్టి మీరు పోయి తెలుసుకోవాలి. పోయేటప్పుడు సెల్ ఫోన్లు క్యారీ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. తర్వాత మీరు కూడా కండువాలు వేసుకోండి. 9వ తారీఖు 5 గంటలకు కండువాలు కానీ, జెండాలు కానీ, తర్వాత ముద్రలు కానీ ఏంటి గుర్తులు ఉంటాయి కదా, సాయంత్రం 9వ తారీఖు 5 గంటలకు అవన్నీ తీసేస్తాం. స్టిక్కర్స్ కానీ, బైక్ స్టిక్కర్స్ కానీ అవన్నీ కూడా తీసేయాలి, పక్కా తీసేయాలి. ఓకేనా? ఇంకా ఇంకోటి జెండాలు, ఫ్లెక్సీలు కదా, ఇవేవి కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ సంబంధించిన దేనికి కూడా వీటిని కట్టడానికి లేదు. కడితే పక్కా అనేది కేసు అవుతుంది. కరెంట్ స్తంభం ఉన్నాయి, దానికి జెండాలు పెడతాం, పక్కా అది కేసు అవుతుంది. కాబట్టి అలాంటి స్కూల్ బిల్డింగ్ దానికి దానికి పెయింటింగ్ వేస్తాం. మీరు ప్రచారం సంబంధించి దానికి వేస్తాం. ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ ఇది ఒకటి, మీరు గవర్నమెంట్కి వేస్తే పక్కా కేసు అవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ వీళ్ళు ఉంటాయి గోడలేరా, వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి. నన్ను అడిగితే మీరు వాళ్ళతో రిటర్న్ తీసుకున్నా పర్లేదు, రిటర్న్గా చేయకపోయినా కూడా వాళ్ళతో ఒక వాయిస్ అనేది తీసుకోవాలి. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు వేసుకోండి బాబు అని అంటారు కదా, అదన్నా వాయిస్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ చెప్పినప్పుడు రేపు పొద్దున మారచ్చు. ఇవాళ వేసుకుంటారని అంత అయిపోయిన తర్వాత నాకు చెప్పకుండా వేసుకుంటారు అని చెప్పి వాళ్ళు కేసు కంప్లైంట్ ఇచ్చాక అది కూడా కేసు అయింది. కాబట్టి ప్రతి దానికి గవర్నమెంట్ కేసు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నదా, టెలిఫోన్ వాటికి, కరెంటు పోల్స్కి, ట్రాన్స్ఫార్మర్లకి, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇంకేమైనా గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్స్ కానీ మీరు ఫ్లెక్సీలు కట్టిన మన రైటింగ్స్, మన ప్రచారం సంబంధించి డివిజన్ పార్టీ ఆఫీస్ డివిజన్ పార్టీ ఆఫీస్ ఉంటాయి కదా, డివిజన్ పార్టీ ఆఫీస్ ఉంటాయి కదా, మా పార్టీ ఆఫీస్కి పర్మిషన్ సిస్టమ్ ఏమైనా ఉందా? పార్టీ ఆఫీస్ మీటింగ్ పెట్టుకుంటాం, ఆఫీస్ ఉంటుంది, మీటింగ్ పెట్టుకుంటాం, ఆఫీస్ తీసుకోవచ్చు. మీరు అదే మీరు ఆ రోజు మా పార్టీ ఆఫీస్లో ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం సార్ అంటే మీరు మీటింగ్కి పర్మిషన్ తీసుకోవాలి. మైక్ పెట్టినామంటే పర్మిషన్ పక్క. ఇప్పుడు మీరు తిరుగుతుంటే కూడా మైక్ వాడతారు, ఆ మైక్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు అందుకే మెన్షన్ చేయాలి, మేము మైక్ వాడతాం, లేదా బైక్ ర్యాలీ ఇస్తాం, లేదా కాలినడకన ఇంటికి ప్రచారం చేసుకుంటాం. ఇవన్నీ మీరు క్లారిటీగా రాసి పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఓన్లీ ప్రచారానికి పర్మిషన్ తీసుకుని మైక్ పెట్టుకున్నారు అనుకోండి, మైక్ పర్మిషన్ తీసుకోలేదు, అది కేసు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కదానికి మీరు చేసే ప్రతి పని కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇచ్చేస్తారు పర్మిషన్, మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే సార్, పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పార్టీ ఆఫీస్ మీ ఆఫీస్ ఏమంటున్నా దాని కూడా ఆఫీస్ మీ పార్టీ ఆఫీస్కి వేరే వాళ్ళ ఇళ్ళకి పెట్టుకుంటే, వేరే వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇక్కడ ఉన్న గోడకు రాయాలనుకుంటాం, ఆయనతో పర్మిషన్ తీసుకుని రాయాలి. పొద్దున ఆయన అబ్జెక్షన్ ఇస్తే అది కేసు అవుతుంది. కాబట్టి పర్మిషన్ తీసుకోవాలి, దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఇక నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నది పోలింగ్, ఓట్లు వేసే రోజు, ఆ రోజు కూడా మనం ఫస్ట్ గమనించేది ఓటేటప్పుడు 100 మీటర్స్ లైన్ కనబడుతుంది. మరి ఆ లైన్ ఏంది, దాని ఉద్దేశం ఏంది? అక్కడ ఎవరు కూడా 144 సెక్షన్ కాబట్టి ఎవరు కూడా గుమ్మిగూడడానికి లేదు, పార్టీ సింబల్స్ పట్టుకొని తిరగడానికి లేదు. పార్టీ సింబల్స్ ఉంటాయి కదా, అదే సింబల్ బార్డర్ అవుతా కూడా లేదు, ఆ రోజు ఎక్కడ ఉండదు. అదే మీరు దానికి ఏమనుకుంటే లైన్ వేసినాం కదా అంటే లైన్ తర్వాత ఏమైనా వేసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఆ రోజు ఎక్కడ కూడా ప్రచారం చేయడానికి లేదు. లైన్ అవతల చేయలేదు, లేదు లైన్ యువతల కూడా లేదు ప్రచారం చేయడానికి, అది కూడా లేదు. ఆ రోజు లేదు, 9th నాడు ఈవినింగే క్లోజ్ అని చెప్పి ప్రచారం అన్నట్టే కదా, నువ్వు చూపెడితే ప్రచారం అన్నట్టే కదా, చేతిలో సింబల్ పడుకొని చూపెడితే ప్రచారమే, ఇంకేమున్నదా? అది అదని చెప్పేది కదా. ఓటర్ను కూడా కలిసేది లేదు, ఓటర్ను కలిసలేదు, ఖచ్చితంగా ఓటేసుకున్నావా పోయినా అంటే ఉండాలి, ఇక్కడ కూడా బయట ఉండడానికి లేదు. ఆ బార్డర్ అవతల కూడా మీరు స్లిప్ చేయడానికి మీ క్యాండిడేట్ ఒకరు పెట్టుకుంటారు కదా, ఒక క్యాండిడేట్ ఒక టేబుల్ పెట్టుకొని ఆ స్లిప్స్ ఇచ్చేది కూడా మీరు పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని అక్కడ కూడా 45 ఉండి మేము ఇస్తాము అదేం లేదు. బూత్ ఏజెంట్ బయట మీకు స్లిప్లు ఇస్తారు కదా మీ ఏజెంట్, అది కూడా ఒక అతను పెట్టుకోండి, ఒక టేబుల్ వేసుకొని 100 మీటర్స్ అవతల ఆయనే ఉంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడ కూడా 100 మీటర్స్ అవతల కూడా గుమ్ముకోవడానికి లేదు. ఆ రోజు పార్టీ సింబల్స్ పట్టుకొని చూపించడానికి లేదు, సైకిల్ చేయడానికి లేదు. వాళ్ళు ఇంకోటి ఓట్ వేయడానికి వచ్చి మొబైల్స్ పట్టుకొని పోతారు. మేము ఎంత చెప్పినా మొబైల్స్ బూత్లో కలవాలి అంటే కూడా బూత్లో పోతారు. కొంతమంది మీకే ఓటేషన్ అని చెప్పి కూడా స్లిప్ పెట్టడం ఏదో ఒకటి చేయాలి, అది కూడా కేసు అవుతుంది. అది కూడా
కేసు అవుతుంది. కాబట్టి ఫోన్ పట్టుకుపోయి ఓటేషన్ అని చెప్పి చెప్పడానికి ఎవరికి వేసామని కూడా బయటకు చెప్పడానికి లేదు. ఫోన్లతో అది ఫోటో తీసుకుంటుంది. మళ్ళీ ఆఫ్టర్ పోల్ తర్వాత కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎప్పటివరకు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత కూడా ర్యాలీలు తీయడానికి లేదు. మళ్ళీ తర్వాత జరిగేది ఏంటి, ఇంకా చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఆడ ఎవడో తాగోకి ఇగో నేను నీకేసిన ఎవడు నాకేసిన అంటే వాంతో పోయి ఎవడో మన కూడా. కాబట్టి ఎవరికి వేసిన చెప్పేది లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ఇంతవరకు మనం అంత కరెక్ట్గా చేసుకుంటే అంత మంచిది. ప్రతి దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ర్యాలీస్కి కానీ మీరు ఏ ప్రచారానికి కూడా ప్రతి దానికి పర్మిషన్, మైక్ పర్మిషన్ కూడా మీరు ఆటోస్ ఈటోస్ ఎవరు ఎంగేజ్ చేసుకుంటారు కదా ప్రచారం కోసం, దాని కూడా టైం టు టైం ఉంటుంది. మళ్ళీ మెన్షన్ చేస్తారు, మీకు ఇచ్చే పర్మిషన్లో మెన్షన్ చేస్తారు. ఆ టైం టు ఆ టైం వరకే ప్రచారం చేసుకోవాలి. మేము ఇచ్చిన పర్మిషన్ లెటర్ అనేది దానికి మీకు ఆటోకు ఒకటి జిరాక్స్ కాకుండా దానికి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని తీసుకోవాలి. ఆఫ్టర్ అది కూడా బంద్ అయిన తర్వాత మళ్ళీ ఆటో పెట్టించిన స్టిక్కర్స్ అవన్నీ కూడా నెక్స్ట్ డే మనం 9th రోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత దానికి ఆటో కనబడుతుంది. ఇది కూడా మీ క్యాండిడేట్లకు కానీ మీ ఫాలోవర్స్ కానీ ఎవరు కూడా మీ బండ్లకు కానీ ఎలాంటి పార్టీకి సంబంధించిన సింబల్స్ మాత్రం ఉండదు. ఉంటే కేసు అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఒక యాప్ కూడా ఎలక్షన్ టైంలో ఒక యాప్ ఇస్తారు. యాప్లో కూడా ఎవరో ఒకరు తీసి పెడతారు. మీరు ప్రచారం చేస్తుంటే ఎవరో తీసి సార్ ఎలాంటి ప్రచారం లేకుండా ఇంతమంది దాన్ని ఎంక్వైరీస్ మిమ్మల్ని వచ్చి అడుగుతాయి. ఏంటి ప్రచారం చేసి ఏం పర్మిషన్ ఇస్తున్నారు, మీ దగ్గర పర్మిషన్ ఉంటే సేఫ్, లేకపోతే ఆ వీడియోతో కూడా ఆటోమేటిక్గా కేసు అవుతుంది. కాబట్టి ఏదున్నా కూడా పర్మిషన్ అనేది జాగ్రత్త తీసుకొని ఎలక్షన్ టైంలో ఈ కేసెస్ వల్ల బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రచారం మనకి ఎంతవరకు టైం ఇచ్చినా అంతవరకే ప్రచారం. తర్వాత మీ దగ్గర స్టిక్కర్ ఉండదు, కండువా ఉండదు, ఏది ఉండదు. ఓకేనా? ఓకే. ఇంకేమైనా డౌట్ ఉన్నది దీని గురించి? అంటే పర్మిషన్ మొత్తం ఒకటి దాంట్లో యాడ్ చేస్తారు కదా, దేని దానికి పర్మిషన్ ఆడేయండి, మొత్తం ఒకటే ఆడేయండి. అంటే మీరు ఏమి చేసుకుంటారో ముందు మీకు ఐడియా ఉంటే చేయండి, దాని ప్రకారం చేసుకుంటే ఓకే. కానీ మీరు అక్కడ ఒక రష్ ఇక్కడ కూడా అనుకోండి, అది ఆన్లైన్లో ఏంటంటే స్పెసిఫిక్ ఉంటాయి సార్, స్పెసిఫిక్ ఉంటాయి కదా, అలా లేని ఏమైనా ఉంటే నేను లెటర్ రాసేయచ్చు. ఆన్లైన్తో ఇచ్చేటప్పుడు ఒక పిటిషన్ రాస్తాం కదా, ఇప్పుడు మనం పిటిషన్ అప్లై చేసుకోవాలి ఒకటే. ఇక 11వ తారీఖు 5 గంటలకు అయిపోతుంది. తర్వాత మీరు ఎవరో మీ ఇంట్లో మీ పనులు చేసుకుంటారు. తర్వాత ఆ కౌంటింగ్ రోజు ఏం చేస్తారు, గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గెలిచిన క్యాండిడేట్ మంచిగానే ఉంటారు. ఆ పక్కనోడే ఎగతాళి చేసుడో, ఒక పర్సన్ ఓడిపోతే ఆ పర్సన్ చూసుకుంటే ఎగతాళిగా మాట్లాడడమో, సింబల్స్ చూపించి నువ్వు ఓడిపోయినవు రా, నువ్వు పనికి మాలినోడి రా అని ఇట్లా ఏదో మాటలు అనడమో, లేకపోతే ఇంకా గుర్తులు చూసుకుంటా వల్గర్గా తిట్టడమో చేస్తూ ఉంటాం. ఒకసారి మనం గెలిచినాము అంటే ఆ ఓడిపోయిన క్యాండిడేట్ కూడా మనమే కార్పొరేటర్. మీ వాడలో ఓడిపోయిన క్యాండిడేట్ కూడా మనమే కార్పొరేటర్, మనమే బాధ్యత. అంతేనా కదా? ఓడిపోయిన కార్పొరేటర్ కూడా మనమే బాధ్యత కదా. మనకి ఏమైనా సమస్య వచ్చిందని మనమే తీర్చాలి కదా. నల్లాతలే అంటే ఎవరు చూడాలి? ఆయన ఓడిపోయిన క్యాండిడేట్ కదా, ఆయనకి ఎట్లా చూస్తా నేను, ఆయన నాకు ఓటు వేయాలి అని అంటాడా? మనకు ఆ గెలిచినామంటే ఆ డివిజన్ అందరికీ కార్పొరేటర్. కాబట్టి ఆయనకు లేదు, మనకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఆ అవకాశాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరిని కించపరచుడు కానీ, ఓడిపోయిండు మీరు బాగా ప్రయత్నం చేసిండు కానీ ఆయనకి వాడేం గెలుతారా, గావాడు మన మీద గెలుతారా అని ఇట్లా నెగిటివ్గా మాట్లాడడం అట్లాంటివి చేయొద్దు. అది తర్వాత ర్యాలీలు కానీ అట్లాంటివి లేవు, డీజేలు సౌండ్ సిస్టమ్ కానీ ఇంకా అట్లాంటిది ఏది కూడా ప్రోహిబిట్. ఇది అయిపోయిన తర్వాత మేయర్ 16వ తారీఖు మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మీరు ఓ రోజు టైం పెట్టుకొని పర్మిషన్ తీసుకోండి. ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ వాడ మొత్తం, మీ 60 డివిజన్ మొత్తం కూడా అందరు కలిసి, గెలిచిన కార్పొరేటర్ ఎవరో అందరు కలిసి మీరు జులుం తీసుకుంటారా, మంచిగా డిన్నర్ అరేంజ్ చేసుకుంటారా, ఏం తీసుకుంటారా మీ ఇష్టం. తర్వాత జనరల్ పర్మిషన్, ఎలక్షన్ పర్మిషన్ మామూలుగా ఇప్పుడు ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు అనుకో, దానికి పర్మిషన్ అవసరం లేదు. ర్యాలీ తీసుకుంటే పర్మిషన్, ఏదైనా ర్యాలీ ఇట్లా తీసుకుంటే పర్మిషన్ అట్లా ఈ 3 విషయాలు మీరు లేదు. బట్ ఇక క్యాండిడేట్ మళ్ళీ కొంతమంది మర్చిపోతారు అని చెప్పేసి ఒక క్యాండిడేట్కి ఒక పర్సన్ అంతే తప్ప ఎవ్వరు కూడా అక్కడ నిలబడి గుంపులుగా ఉండడానికి లేదు. ఇది పోలింగ్ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం కానీ మాకు ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు. మీరు పోలింగ్ బూత్ లోపలికి పోయినప్పుడు కూడా నాకు ఓటేయండి అని దండం పెట్టి అట్లా చెప్పొస్తా ఉంటే అట్లాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటా ఉంటాయి.
ఎవడో ఒకడు రికార్డ్ చేసిండు అంటే ఇగో ఎలక్షన్స్ అప్పుడు దిగపోవడం ప్రచారం చేస్తుంటాను జస్ట్ పోస్ట్ చేస్తే చాలు. నేను చెప్తున్నా కదా, మా ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలో నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు 16 కేసులు ఆన్లైన్లో వస్తేనే కేసులు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను మనం మీటింగ్ పెడతాను, ఎవరో ఒకరు వీడియో తీస్తారు, ఇగో ఎలక్షన్కి సంబంధించి వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్ ఉండగా మీటింగ్ పెట్టింది అని పోస్ట్ చేసిరు అనుకో, ఎవరు ఆధ్వర్యంలో పెట్టిండ్రు, ఫలానా ఆయన ఆధ్వర్యంలో పెట్టింది, మొత్తం కేసు రిజిస్టర్ చేయాలి, వీడియో పంపుతారు, వచ్చిన పిటిషన్ రాసి పంపుతారు ఆన్లైన్. అట్లా 16 కేసులు చేయాల్సి వచ్చింది. వాళ్ళు మీరు ఏమనుకుంటారు అప్పుడు, రేపు రాండా మీ మీద కేసు అయిందని నేను ఎలక్షన్ అయిపోయినాక పిలిచాను, అరే మా మీద కేసు ఎక్కారు సార్, మేమేం వయలేషన్ చేయలేదు, ఆ వీడియో చూపించాలి మళ్ళీ వాళ్ళకి. ఊరిని గిట కూడా ఉంటుంది సార్, మా మీద కేసు గిట కూడా చేసారా మీరు అని అవి అట్లాంటి సందర్భాలు వచ్చినాయి. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి పనులు చేయొద్దు. ఈ 4 రోజులు ప్రచారం ఉంటుంది, తర్వాత అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు అన్నెసెసరీగా ఈ కేసుల పాలై కోట్ల చుట్టూ తిరగడం అట్లాంటివి చేయకండి. ఓకే, ఈ ఎలక్షన్ రోజు ఇది గుర్తుపెట్టుకోవాలి. 100 మీటర్ల అవతల ఉండాలి, బండ్లు గిట్ల ఏమైనా ఉంటే 100 మీటర్ల అవతల పెట్టుకోవాలి, పోవాలి, ఓటేయాలి, వెళ్ళిపోవాలి, మంచి ఇంటికి వెళ్ళిపోయి మీ ఫ్యామిలీతోనూ మీతోనూ స్పెండ్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరూ ఓటేయాలి, ఓటేయకుండా ఇంట్లో ఉండదు. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా తీసుకురావాలి, ఖచ్చితంగా ఓటేయాలి. తర్వాత ఆ 100 మీటర్ల అవతల ప్రచారం చేయడం కానీ, కండువాలు వేసుకోవడం కానీ, పార్టీ గుర్తులు పెట్టుకోవడం కానీ, ఆ తబాకు షీట్ మీద వేయడం కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు. అవి ఏమైనా ఉన్నా కూడా తీసుకెళ్తాము, అతి పక్క పడిస్తాం. అవి ఉన్నా కూడా తీసుకెళ్తాం, మీరు బట్టి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే అవుతుంది. తర్వాత ఒకవేళ పోలింగ్ చిట్టీలు ఇట్లా పంచాలంటే ఒక క్యాండిడేట్ చిన్న టేబుల్ తర్వాత 100 మీటర్ల లోపలికి పోయి సెల్ ఫోన్లు ఇంకా ప్రచారం చేస్తున్నప్పుడు మీరు ఆ చిట్టీలు మీరు కూడా పంచారుగా, లోపలికి పోలింగ్ బూత్ లోపలికి సెల్ ఫోన్లు అలో లేదు. ఓటు వేయడానికి పోయినప్పుడు సెల్ ఫోన్లు చాలామంది పట్టుకొస్తూ ఉన్నారు, ఆ సెల్ ఫోన్లు పట్టుకురావద్దు అంటే మీన్స్ ఓటు వేయడానికి లోపలి బూత్ ఎలక్షన్ బూత్ లోపలికి పోయినప్పుడు ఫోన్ అలో చేయము. అర్థమైందా? మన వాళ్ళు ఏం చేస్తారు, అన్నా నీకే వేసినా ఇక చూడు నీ గుర్తు మీద ఓటు వేసినా అని ఆ ఫోటో తీసుకుంటారు. అట్లా కూడా కేసులు అయినాయి. అది సీక్రెట్ అన్నట్టు, నువ్వు ఎవరికన్నా ఓటే, నీకు ఎవరికన్నా అభిమానం ఉండాలి. నాకు ఫలానా అయిన అభిమానం ఉన్నదంటే నేను చూపించాల్సిన అవసరం లేదు, ఆడేసి బ్యాలెట్లు వేసి చెప్తే సరిపోతుంది. ఇది మీరు ఎలక్షన్ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్, ఈరోజు ఎలక్షన్స్ అయిపోయినాయి, 11వ తారీఖు ఎలక్షన్స్, 13వ తారీఖు రిజల్ట్ మన డిగ్రీ కాలేజా ఇంకొకనా అన్నది చెప్తారు. ఆ రిజల్ట్ అయిపోయాక మన వాళ్ళు ఏం చేస్తారు, ధూమ్ధామ్ చేస్తూ ఉంటాం, అంతేనా లేదా? ధూమ్ధామ్ చేస్తామంటే 16వ తారీఖు మేయర్ ఎలక్షన్ అయ్యేదాకా మనకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ర్యాలీలకు కానీ దీనికి పర్మిషన్ లేదు. సరే ఆడ ఏదో 10 నిమిషాలు ఆడ ఎగురుతారు, సంతోషపడతారు, సంతోషం. గెలిచిండ్రు, ఓడిన వాళ్ళను ఎగతాళి చేయడం, తర్వాత అయిపోయిన తర్వాత పోలింగ్ స్టేషన్ పోలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఏం చేస్తాము, నాకు వీడియో వేయలేదు, వాడు ఒకటి వేయలేదు అని తిట్టడము, లేదా ఇంకేదో చేయడం, వారి ఇంటికి పోయి బెదిరి చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాం. మనం మీ ఫాలోవర్స్ కూడా అదే చేస్తూ ఉంటారు, నేను ఫలానాను మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఎవరికి ఓటు వేస్తానో ఎవరికి కావో. సత్యం అనుమానం కూడా మన వైపే ఉన్నాడు, సిద్ధాంతం పాటించాలి. అట్లా ఏంటంటే ఎవరు ఓటు వేసిండని ఎవరికి తెలియదు. ఆ సరళి మనం అనుకున్నట్టు ఉండదు. సీక్రెట్ ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్గా పడుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మీరు అట్లా వాళ్ళు ఆ ఓటింగ్ అయిపోయాక వాడు ఓటు వేయలే వీడు ఓటు వేయలే అని వాళ్ళ ఇంటికి పోయి బేర్ చేయడము, ఇంకేదో వల్గర్గా మాట్లాడడము. సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్,
కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.